సార్ అందరికీ ఈరోజు సమతా సైనిక్ దళ్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ అవేర్నెస్ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక్ దళ్ను ఏర్పాటు చేయడంతో పాటు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి పీపుల్స్ ఎడ్యుకేషన్ ద్వారానే భారతదేశంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ విద్య నేర్పాలనే ఉద్దేశంతో పెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా సమతా సైనిక్ దళ్ను ఏ దేశ ప్రజల కోసమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేస్తున్నారో వారి యొక్క ఆత్మ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ సమతా సైనిక్ దళ్ సంస్థ. సమతా సైనిక్ దళ్ ఒక పక్క నుండి, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఒక పక్క నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మనం ఇంకా చైతన్యవంతులం కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే రాజ్యాంగాన్ని మనం సరిగ్గా అందకపోవడమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ రాజ్యాంగం అయితే మనకు ఏ హక్కులు ఏ ద్వారా మనకు కల్పించిండ్రో అన్న విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ప్రశ్నిస్తారు ప్రజలు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో మనకి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మనకు దరి చేరనివ్వకుండా చేస్తున్నాయి. కొంతమంది మనం చదువుకొని ఉద్యోగస్తులమైనప్పటికీ కూడా రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోలేకపోతున్నాం. రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్స్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతున్నాం. వాటిని సక్రమైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. అందుకోసం మనం భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కనుక తెలుసుకొని మన ప్రజలకు మన బిడ్డలకు కనుక అవేర్నెస్ కలిగించినట్లయితే అనేక రకాలుగా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇందుకు ఇక్కడ కాంబ్లే గారు కావచ్చు, నారాయణ సార్ గారు కావచ్చు, మిగతా పెద్దలు రాజ్యాంగం యొక్క విశిష్టతను గురించి మనకి ఇక్కడ వివరించారు. ఈ స్ఫూర్తిని పొంది మనం కూడా వివిధ గ్రామాలలోకి వెళ్ళి భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన విషయాన్ని తెలియజేసి అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది. ఇందుకు సమతా సైనిక్ దళ్ వారి యొక్క సూర్యాపేట జిల్లా శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సెమినార్, ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం, అందుకు నన్ను మాట్లాడేటందుకు సమయం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. దాంతోపాటుగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆఫ్ తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంప్లాయీస్ అనేది ఒకటి ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఈ ఆర్గనైజేషన్లో 2 రకాల గ్రూపులు ఏర్పాటైనాయి. ఒకటి మాలా ఎంప్లాయీస్ గ్రూపు, ఎంఆర్పిఎస్ వాళ్ళ గ్రూపు. ఏదైతే ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందో ఈ క్రమంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ అనే దాన్ని మనం దాని నుండి విడిపోయి టీమ్గా ఏర్పాటైనాం సార్. మనం టీం అంటే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా అనేటువంటి ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈ మాలా మాదిగలు అందరూ కలిసిపోయేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఒకరిని ఒకరు అకారణంగా దూషించుకోవడం, తిట్టుకోవడం జరుగుతూ ఉంది. కామ్లే గారు చెప్పారు, స్మగ్గర్లని రకరకాల వేధింపులకు గురి చేస్తూ మనము కొన్ని అవమానాలు పడవలసి వస్తుంది. కాబట్టి వారితో కలిసి ఆర్గనైజేషన్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనం టీంను ఒకటి ఏర్పాటు చేసుకుని ఎంప్లాయీస్ తరఫు నుంచి ఆ టీంను మనం బలోపేతం చేయాలి. దాంతోపాటుగా మాకు టీంతో పాటుగా ఎస్ఎస్డి ప్లస్ ఏదైతే అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా ముందుకు వెళ్ళేటందుకు మిత్రులందరూ సహకరిస్తారని కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.